నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అది బిక్కవోలు మండలం రంగాపురం. అక్కడ న్యాయం తలకిందులయింది. చట్టం పక్కదారి పట్టింది. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కామాంధుడికి పోలీసులు కారుణ్యం చూపిస్తే న్యాయం కోసం నిలదీసిన బాధితురాలి కుటుంబానికే కారాగారం దక్కింది. అధికార దర్పం, రాజకీయ పలుకుబడి ముందు ఓ బీసీ కుటుంబం ఆర్తనాదాలు, అరణ్య రోదనలయ్యాయి. గణతంత్ర దినోత్సవం నాటి రాత్రి జనవరి 26న రంగాపురం గ్రామం ఓ నీచమైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. అమ్మమ్మకు తోడుగా ఉన్న 6వ తరగతి బాలికపై టీడీపీ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు నంగన వెంకటరమణ కుమారుడు నంగన నరసింహమూర్తి పైశాచికత్వానికి ఒడిగట్టాడని బాధితులు ఆరోపిస్తున్నారు. బాత్రూంకు వెళ్లిన బాలికపై ఈ మృగాడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు కన్నీటితో చెబుతున్నారు. అయితే ఈ దారుణం ఒక ఎత్తైతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చట్టవ్యవస్థకే మాయని మచ్చగా మిగిలాయి. అఘాయిత్యానికి పాల్పడిన మృగాడిని, అతడి కుటుంబాన్ని నిలదీయడమే ఆ కుటుంబం చేసిన నేరమైంది. వారి గొంతును నొక్కేందుకు అధికార అండతో బాధితులపైనే ఎదురు హత్యాయత్నం కేసు బనాయించారు. 3 రోజులపాటు పోలీస్స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకొని చివరికి 14 రోజులపాటు ఆ కుటుంబాన్ని జైలు ఊచల వెనక్కి నెట్టారు. ఇటీవలే వారు బెయిల్పై బయటకు వచ్చారు. చిత్రం ఏమిటంటే, పోక్సో వంటి కఠిన చట్టం కింద అరెస్టు కావాల్సిన నిందితుడు నంగన నరసింహమూర్తికి మాత్రం పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి గౌరవంగా సాగనంపారని బాధితులు వాపోతున్నారు. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి న్యాయం అంటూ ఆ కుటుంబం కన్నీటితో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. తమకు న్యాయం జరిగేవరకు పోరాడతామని, ఆ మృగాడికి శిక్ష పడేవరకు విశ్రమించబోమని వారు స్పష్టం చేస్తున్నారు. రంగాపురంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి, రాజకీయ నేతల అండతో చట్టం ఎలా చుట్టంగా మారుతోందనడానికి నిలువదద్దం పడుతోంది. మా మనవరాలనండి మా ఇంటికి దేవెడుతున్నాడండి. రోజు మా అల్లుడు దేవెడుతుంటే నాకు ఒంట్లో బాగాలేదని దేవెడుతున్నాడండి. దేవెడుతుంటే ఆ రాత్రి మీద వచ్చి బయలుదొడ్లోకి వెళ్ళిందండి. ఆవిడ వెళ్తే బాత్రూంలోకి వెళ్తే ఆ పిల్లని నోరు మూసేసి చెయ్యి పట్టేసుకుని ఆ పిల్లని అంతలోకి నేను దళ్ళమని కొట్టిందండి. పిల్ల ఒక చేతితో కొడితే నేను పడిపోయిందేమో అని పరిగెట్టి వెళ్ళానండి. వెళ్తే గబగబా పారిపోయాడండి. అయ్యో పిచ్చి పేరు నరసింహమూర్తి అండి. నంగల నరసింహమూర్తి అండి. మా ఊరు రంగాపురం గ్రామం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను రోజు పడుకుంటాక మా నాన్నగారు దేవెడతారు. అక్కడ పడుకుంటాను రోజు. మా అమ్మమ్మ పొద్దున్న తీసుకొచ్చి నన్ను మా ఇంటి దగ్గర అప్పచెప్పేసి వెళ్తుంది. ఒక రోజున 26వ తారీఖు నైటు బాత్రూమ్కని వెళ్ళొస్తుంటే ఒక అబ్బాయి, మా ఊరు అబ్బాయి నరసింహమూర్తి, నేను బాత్రూమ్కని వెళ్ళొస్తుంటే నా నోరు మూసి నా చేతిని పట్టుకొని నన్ను బలవంతం చేయబోయాడు. నేను బలంగా బాత్రూమ్ డోర్ కొట్టగా మా అమ్మమ్మ వచ్చింది. మేము కేసు పెట్టడానికని పోలీసుల దగ్గరికి వెళ్తే మా నాన్న వాళ్ళ మీద కేసు పెట్టాను. మా పెద్దనాన్న మీద, మా అన్నయ్య మీద, మా నాన్న మీద కేసు పెట్టారండి. 3 రోజులు పెట్టారు. మళ్ళీ బెయిల్కని వెళ్తే మా అమ్మని మా పెద్దమ్మాయి కూడా పెడతానని అన్నారు. మా పెద్దనాన్న మాట్లాడితే అప్పుడు మా అమ్మని 6 గంటలకు వెళ్తే 10 అయిన దాకా మా అమ్మ వాళ్ళని జైల్లో పెట్టారు. మళ్ళీ అప్పుడు తీసుకొచ్చారు. మా నాన్న వాళ్ళని 15 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టారని మేము కేసు ఎట్టదాకా వెళ్తే. ఇలాగా మా పాపగా ఇలాగా గొడవ వచ్చిందని చెప్పేసి మా ఆవిడ చెప్పిందండి. చెల్లిగలు వస్తే అడగనాకని చెప్పేసి వెళ్ళామండి. వెళ్తే మా ఆవిడ నేను కలిపి వెళ్తే అక్కడ వాళ్ళ నాన్నగారితో చెప్తుంటే ఆ కూడా కత్తి తెచ్చి మా మీద కసిపెట్టి ఇలాగా చేయబోయండి. మేము ఇలాగా వెళ్ళి మేము ఏదో చేసుకుందామని చెప్పేసి మా పాప అని అనుకుంటే మా పాపతో కూడా అందరినీ మమ్మల్ని మరి తిరిగి కేసు పెట్టి మమ్మల్ని ఏదో కత్తి ఎట్టుకెళ్ళి మేము నరికేసినట్టుగా, కత్తి కరపెట్టి నరికేమన్నట్టుగా పెట్టేసండి మమ్మల్ని కేసులో పెట్టారండి. మా పాప తీసుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. కాగితం పాప మీద అలాగా చేసాడని తెలిసి రిపోర్ట్ పెట్టుకుని వెళ్తే మమ్మల్ని అందరూ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారండి. ఆ నైట్ పెట్టిండి. మన్నాడు 3 రోజులు ఇచ్చండి. మన్నాడు జూనాలు కూడా తూంగడ తీసుకొచ్చండి మమ్మల్ని. ఆ తర్వాత మమ్మల్ని ఇలాగా తిరిగి సంవత్సరం కేసు పెట్టింది. మమ్మల్ని సెంట్రల్ జైలుకి పంపించారండి.
మరి 14 రోజులు పోయాక రిమాండ్లో చుట్టండి మేము ఏదో బయలుట్టుకుని వచ్చేవండి. మా పాపకి ఏ న్యాయం కూడా ఎవరో చేయలేదండి. ఒకటండి ఇలాంటిదే అన్యాయం నాకు తోటే అంతమా పోయేలాగా అందరూ కూడా సర్పంచులండి ఎటు ఎమ్మెల్యే గారు ఇలాంటే ఇలా పిల్లని పంపాలంటే అందరూ కూడా భయపడుతున్నారు. మీరు దాన్ని పెట్టి ఇలాంటి వాళ్ళని ఇంకా ఇంకా పెంచేలా ఉంటే మీరు పోషించేలా ఉంటే మీకు పోషించండి. అంతేగాని ఇలాంటి అన్యాయం కూడా మీరు అది సపోర్ట్ చేయకండి. ఆడపిల్లండి, మా ఆడపిల్లకి మాకు ఏదో బాధ కలిగి మేము చేసాం. మా మీద మరి మా అంటారు పెట్టండి ఇలా చేశారండి. మీరు ఎంత న్యాయం ఉన్నదో ఏ ధర్మం ఉన్నదో చూడకుండా కూడా మాట్లాడారండి. మీకు ఇదే మేము చెప్పేదండి. మా పిల్లకి అన్యాయం జరిగిందండి. మేము స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్కి వెళ్తే మాకేమీ న్యాయం చేయలేదండి. ఆడవాళ్ళు మగవాళ్ళని మేమే తప్పు చేయమన్నట్టుగా మాకు కేసు రాసారండి. రాసి 3 రోజులు అంతా ఉండిచ్చారండి. ఉండిచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పెద్దజానికి సెంట్రల్ జైలుకి రాసేసారండి. మా ముగ్గురు మగవాళ్ళని మా భర్తనే మా బావగారిని మా బావగారు అబ్బాయిని రాసేసారండి. మా పిల్లకి ఏమీ న్యాయం జరగలేదండి. మరి ఇలా చేస్తున్నారండి. ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళు చేర్పించుకొస్తున్నారండి. మరి మీరు ఏంటండి ఇలా చేస్తాం ఆడపిల్లలకి మేము రచన ఎలా కల్పిస్తారండి మీరు? మేము బయట తిరగాలి, ఆడపిల్ల లేదండి. బడికి పంపించుకోవాలంటే మాకు గుండెగా ఎలా ఉన్నాయని చేతితో పట్టుకుంటున్నామండి. మేము బడికి పంపించుకోవాలంటే పిల్లల్ని ఇంట్లో పెట్టి తలుపులు వేసుకోవాలండి. మాకు ఆడపిల్లకి న్యాయం చేయాలి కదండి మీరు. ఏంటండి ఈ పరిపాలన ఏంటి మీకు ఇలా చేస్తున్నారండి? మేము ఏం చేయమని తాగి చచ్చిపోవాలండి. మీరు ఏంటి మీరు చేసేది? ఆడపిల్లల విషయంలో మీరు ఇలాగ జోక్యం చేసుకుంటారా? మాకు న్యాయం చేయరండి మీరు. మరి ఏంటి ఎమ్మెల్యే గారు ఇలా చేస్తామండి? మీరు పోలీసు వాళ్ళు అమ్మ మీరు చెప్పింది మేము తీసుకోమమ్మా, వాళ్ళు చెప్పింది మేము తీసుకుంటాము. మీరు చెప్పింది ఏమి తీసుకోవచ్చిన పని లేదు. మీరే కత్తెట్టుకుని అన్యాయంగా మా మీద కేసు పెట్టండి. మాకు సెంట్రల్ జైలు పంపించారండి. మరి నా భర్తనే మా బావగారు అబ్బాయిని మా తోటికోళ్ళని 3 రోజులు అమ్మ ఇక్కడ పెట్టారండి. ఓ మాపు ఉండిద్దంటే ఉండిపోతే మా బావగారు అడిగాడు, సర్పంచ్ అని అడిగితే అబ్బాయి మీకు రికమెండ్ లేకుండా నేను అసలు ఫోన్ కూడా చేయనివ్వనండి అని చెప్పారండి ఆ ఎస్ఐ గారు. మాకు ఏమి న్యాయం చేయలేదండి. మరి ఇదేనండి మీకు చేసేది? ఇలాగ చేస్తారా? మీకు ఆడపిల్ల మేము బతకాలా, తల్లిదండ్రులు చచ్చిపోవాలండి. మీరు ఇది న్యాయమేనా మీకు? మరి జనం అందరూ చూస్తున్నారు. మరి ఈ పరిపాలన ఎలా జరిపిస్తున్నారో చూడండి. మరి ఆడపిల్లని బడికి పంపుకోవాలంటే మేము ఏం చేయాలండి? మరి ఇలాగ ఇంత అన్యాయం ఉడకట్టుకుంటారు ఆడపిల్ల మీద. ఇలా నా కూతురు రేపు పొద్దున్న కొక్కులు కూతురు అవుతుందండి. ఇలాగ చేస్తారా మీరు? అలాగని అలాగే నా బిడ్డకి నాకుని నా భర్తకి అందరికీ న్యాయం చేయండి. మరి ఏంటండి మరి ఈ పరిపాలన చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు? మరి ఏంటి ఆ పరిపాలన ఇలాగ? మా తమ్ముడు గారు అమ్మాయి అండి. ఇక్కడ వాళ్ళ అత్తగారింటికి వాళ్ళ అత్తగారికి ఆరోగ్యం బాగాక మా తమ్ముడు రోజు డైలీ సాయంత్రం భోజనం చేసిన తర్వాత పంపించి దేవాడుతున్నాడు అండి. అక్కడికి దేవాడుతుంటే ఒక రోజు ఒక అతను నంగళం నరసింహ అన్న కుర్రోడు ఆసులకి మిషన్కి వెళ్ళిందండి. అమ్మాయి వెళ్తే పాడు చేయబోడు అంటండి. వాళ్ళ అత్తగారు పరిగెట్టి రాలపోటికి గోడ దిగేసి పారిపోడు అంటండి. పారిపోయిన తర్వాత వీళ్ళు కొంత ఆఫ్ చేసి ఒక నాడు ఆఫ్ చేసి 2 రోజులు మా తమ్ముడు చెప్పారండి. మా తమ్ముడు ఏం జరిగిందని అడగనాకి వెళ్ళాడండి. అడగనాకి వెళ్తే వాళ్ళ అబ్బాయి కత్తిచ్చుకుని శాతకం చేసేస్తున్నాడండి. చేసేస్తున్నాడు అంటే మేము లేండి ఆ టైంలోని. చేసేస్తుంటే మా తమ్ముడు గట ఇదేంటి ఇలా అడగనాకి వస్తే నా మీద కత్తి తీస్తున్నావు అని వీళ్ళు కొంత తోసిలాట అయిందండి. అయిన తర్వాత అవుతే అప్పటిలోకి మాకు మీ తమ్ముడు ఇలాగ గొడవ పెడుతున్నాడు అడగని నాకు తెలిసిందండి. మా అబ్బాయి నేను పరిగెట్టుకు వెళ్ళామండి. పరిగెట్టుకు వెళ్తే మేము వెనక్కి తీసుకుని వచ్చేసామండి. మా తమ్ముడిని తీసుకుని వచ్చేసి మేము మా ఇంటికాడ ఉన్నామండి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు సార్. మేము వెళ్ళాము సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. మా మీద మీరు ఏం మాట్లాడి అసలు తీసుకెళ్ళారండి. మీరు చెప్తుంటే మీరు ఏం మాట్లాడకండి, లోన బొక్కలో ఉన్నాడండి. బొక్కలో దోచేసారు సార్. అసలు మమ్మల్ని మాట్లాడలేదు సార్. వాళ్ళు చెప్పిందే అంటున్నారు సార్. వాళ్ళు లోన పెట్టారండి. 3 రోజులు పెట్టారండి. లోన 2 రోజులు కూడే పెట్టలేదండి మాకు. జోనాలని తూ ఉందండి సార్. ఆడవాళ్ళం గట నాడు వచ్చమని అందులో పెట్టారు సార్. ఇప్పుడు జోనాల తూంకడ తీసుకెళ్ళి సారా మీ పారిపోయినట్టుగా ఆడ అరెస్ట్ చేసి మమ్మల్ని సెంట్రల్ జైలు పంపించారు సార్ 15 రోజులు. ఇదేమైనా అన్యాయం అండి? ఇది ఎంత అన్యాయమేనండి ఇది? మా తమ్ముడిని తీసేసుకుంటాం వెళ్ళినాం. మా అబ్బాయిని, నన్ను, మా ఆవిడిని, మా మరదల్ని మొత్తం అందరం కుటుంబం అందరం పెట్టేశారండి అందులోని. ఇదేమైనా ఎక్కడైనా ఉందండి? ఇది ధర్మనండి? ఇది ఎమ్మెల్యే గారికి ఇదేమైనా న్యాయమేనండి? ఇది అంతా మీరు గమనించి చూడండి ఒకసారి. ఇది న్యాయమో అన్యాయమో సార్ చూడండి. ఆ కత్తి మీద మా తమ్ముడు కత్తి కిర పెట్టారు అన్నారు. ఆ కత్తి మీద 7 ముద్రలు ఉంటాయి. ఆ కత్తి దిగిన రెత్త బెడ్డ చేయమనండి. కుర్రోడికి దెబ్బ తగులుతుంది కదా, కత్తి పెట్టారండి. అది అనేది డిఎం చాక చేయమనండి. కత్తి కిర పెట్టిందో లేదా రాయితో కొట్టిందో లేదా పడిపోయిందో తెలుస్తుందండి.
నంగలం నరసింహ అనే కుర్రాడండి. మా తమ్ముడు గారి పిల్లల్ని పాడు చేయబోడండి సార్.